చనిపోయినా కూడా 10 మంది చెప్పుకుంటున్నారంటే పగడాల గారి గురించి ఏంటి కారణం? ఆయనకున్న బిజినెస్ల మీద ఆయన శ్రద్ధ నిలుపులా. ఒకవేళ నిలుపుంటే ఆయన స్వార్థీకరణకు అంకితమై ఉండేవాడు కాదు. తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రబలం చేయటానికి శ్రద్ధ నిలిపాడండి. అతడు మృతి నొందియో మాట్లాడుతున్నాడు. కొంతమంది మరణం కూడా దేవునికి మహిమ తెస్తుందండి. దైవజనులు ప్రగాళగారు లాంటి వాళ్ళు ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ నిలుపుంటే, అమెరికాలో తనకున్న బిజినెస్ల మీద శ్రద్ధ నిలుపుండేవాడు. కానీ ఒక్కరోజు ఒక్క రాత్రి ఆయన సువార్త ప్రకటింపని రాత్రి లేదు. మారుమూల ప్రాంతాలకు తన ఖర్చు తాను పెట్టుకొని వెళ్ళి సువార్త ప్రకటించి సత్యాన్ని ప్రకటించి తిరిగి వచ్చేవాడు. ఎన్నో బెదిరింపులు జడవలేదండి. క్రీస్తు కొరకే, సువార్త పరిచర్య కొరకు వచ్చేగా మార్గ మధ్యలో చచ్చిపోయాడు. ఆయన మరణం కూడా వేరు మరణం అండి. తన జీవితాన్ని బలంగా పెట్టాడండి. స్తోత్రం. ప్రాపంచిక విషయాల మీద ఆయన శ్రద్ధ నిలుపుంటే ఆయన కనుడిగా ఎంచబడేవాడు కాదు. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన మరణం దేవునికి మహిమకరంగా మార్చబడింది.